ఎరా కాలేజీలో చదవాలని లేదా? తన్నులు తినే రాత రాసి ఉంటే ఎవడూ మార్చలేడు. చూశారా, నిన్న అమ్మాయిని చూశాడు, ఇలా ఫుల్ షర్ట్ కాస్త హాఫ్ షర్ట్ అయింది. మామా కానీ పద్దు నాది. నేను చెప్పేంత వరకు పద్దు కాలేజ్కి రాదు. ఏంటి రాదా? చూడు, చెప్పా కదరా, ఇంటర్లో వద్దేమని చెప్పి తను వదిలేసింది. అందుకే వచ్చింది. నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది. జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీకు అదే చెప్తున్నా, జీవితంలో నీ ముఖం మా అమ్మాయికి చూపించకు. ఇప్పుడు కాదు, తిరిగే బజార్ ఉంటుంది, పట్టే సెంటర్ ఉంటుంది, మనకి దొరికే టైం ఉంటుంది. 24 గంటలు చెప్పిన సెంటర్లోనే ఉంటా. దమ్ముంటారా? చక 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 డమ్ డమ్ గగనాన్నే ఢీ కొడతాం. మన ఆశల దారుల్లో దరిదాపు రాదు ఏ అసాధ్యం. చక 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 డమ్ డమ్ చీకటి తెర చీల్చేద్దాం. నలుపెక్కిన దిక్కుల్లో కిరణాల రంగులే పరుద్దాం. ఉదయాలు రాని చోట కాంతులీనుతున్న తారలు కురిసే నిశీధి రంగులాగా మారిపోలేదు. తన పైన తాను నమ్మకాన్ని పెంచుకున్న ఎవ్వరు ముసిరే భయాల నీడ చూసి పారిపోలేరు. ఆరు నెలల నుంచి చూస్తున్నాను. గొడవ కోసమే కారణాలు వెతుకుతున్నట్టుంది మీ బిహేవియర్. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారి గొడవ పడితే మీ ఇద్దరిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తాను. వెళ్ళండి. జగ 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 డమ్ డమ్ చీకటి తెర చీల్చేద్దాం. నలుపెక్కిన దిక్కుల్లో కిరణాల రంగులే పరుద్దాం. ఎక్కడున్నాడు? ఆ పిల్లని మర్చిపోయి సంవత్సరం ఇంకెప్పుడే రావద్దని చెప్పు. సరేరా. ఫ్రెండ్ కొడతారా? ఫ్రెండ్ కొడతారా? హోటల్ ఉంటారా? లేదురా, వాళ్ళు ఇటేళ్ళు ఉంటారు. రే రే రే, పోలీసులు పోలీసులు. రే, ఈ టైంలో ఇక్కడేం చెప్తారా మీరు? సార్, సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్. లేదు సార్, వాళ్ళు ఎక్కడికో గొడవలకి వెళ్ళి వస్తున్నారు. నిజం సార్, కావాలంటే చూడండి. ఇవిగో వీళ్ళు తీసుకొచ్చిన కర్రలు. ఈ కర్రలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. చూడండి సార్. ఏరియా మీది? చిట్టినగర్ సార్. ఇంకొకసారి ఇలా చూసానంటే మీ తాట తీస్తాను. నడవండి నడవండి. చూడండి సార్.
సూరి హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎరా మీరేనా గొడవపడింది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే సార్ వీళ్ళ పరిస్థితి. చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలో? జైలు కూడా తినాలనుందా? సార్ వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అలాగే సార్. బాగా చదువుతున్నాడు కదా, ర్యాంకులు తెస్తాడనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఏనాడైనా చెప్పిన మాట వింటేగా. ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది, రేపు ఇంకెక్కడికి వెళ్తుందో. సిగ్గేట్లేదరా నీకు? అంతా మీ వల్లే. మీరేం అనకపోబట్టే వాడు ఇలా తయారయ్యాడు. ఏమైనా అడ్డు చెప్తున్నారా వాడికి? మనుషులకైతే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అరే ఇంట్లో తిడుతున్నారా, కాలేజీకి కూడా మానిపించేలా ఉన్నారు. పద్దుకు కూడా పెళ్ళైంది కదరా, ఇంతటితో గొడవలు ఆపేద్దాం. అరే లారా, ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా. అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదాంరా. అది అలసిగా తీసుకుని మన మీద ఎక్కేస్తే అలాంటిదే ఉండదురా. రే ఆ రవిగౌడ్ వస్తున్నాడు రా. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో ఈ గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం. మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు. మిస్టేక్ అయిపోయింది. అరగలు చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ. అందులో నా తప్పు కూడా ఉంది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎనీవేస్ ఐఎమ్ సారీ. మనలో మనకు సారీలు ఎందుకు? వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆగండి, మనందరికీ ఈరోజే ఫ్రెషర్స్ డే. అందుకని లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రే మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా. వాడా రండ్రా. రే ఆగ్రా. ఎరా చెప్పేస్తావు పోలీసులకి? కొట్టుకుంటాం దిక్కుంటాం, నీకెందుకురా? రే ఇక్కడ నేను తంతే దిక్కెవడరా? ఆగండి రా, ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నువ్వు వెళ్ళిపో. పదండి రా, ఎందుకు అనవసరంగా? రేయ్ నా గ్రూప్ లేదనుకుంటున్నారా? రేపు తెలుస్తారా మీ సంగతి? చెప్పట్రా నీ గ్రూపు. మనుషులు కనబడట్లేదా మీకు? కళ్ళు కనపడట్లేదా? ఈ రోడ్ ఏమని అయ్యా కట్టించాడా? రేయ్ రేయ్ ఎవడన్నా కొడకలేరు. నువ్వు వెళ్ళిపోరా. రారా రే. అరే డబ్బులు తీయరా. అరే లారా పట్టుకో తీసుకో. బయలుదేరు. దండం పెడతాను, కొంచెం ఆగండి బాబు. నమస్తే అండి. లారా ఫాదర్. నమస్కారం సార్. ఏం జరిగింది? కావాలని చంపాడా? లేదు, అదేదో యాక్సిడెంటల్ గా జరిగిన పొరపాటు. కుర్రాడు అలాంటి వాడు కాదు పాపం. ఉన్నాడా పారిపోయాడా? పారిపోలేదు, మనం పిలిస్తే వస్తాడు. మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. పద్ధతి. ఆ కుర్రాన్ని కూడా 24 గంటల్లో పట్టుకుంటాం, FIR ఫైల్ చేస్తాం. అర్థమైందా? నడవండి. చెప్పరా తెలీదు.
చెప్పు. నాకు తెలియదు అట్లా. తెలీదు. ఇదంటే వదిలేస్తా అనుకున్నావా? చెప్పు. చెప్పండ్రా. చెప్పరా. కోసుకుంటే బెదిరిపోతాం అనుకుంటున్నారా? తీసుకెళ్ళి హాస్పిటల్. బెదిరిస్తున్నారు. వీడెవడో? లారా అని అదే రాత్రి మర్డర్ కేసు. అప్పుడే మర్డర్ చేసేంత మగాడు అయిపోయారా నువ్వు? లోపలేసి కుమ్మితే పులుసు కారిపోతాయి. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నాకేం తెలియదు సార్. కావాలని చేయలేదు సార్. సార్ నేను చేయలేదు సార్. ఏ సూరే, మనోడే, కొంచెం చిన్నగా చెప్పండి. ఈ లారా కేసు ఫైల్ తీసుకురా. అలాగే సార్. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని బెయిల్కి అప్లై చేసుకోండి. భయపడమాక, మీ లాయర్ చూసుకుంటాడులే. మీకు నేనున్నాను ఖైదీ సోదరుడారా, ఖైదీ సోదరుడారా. ఈ త్రాసుడు మళ్ళీ మొదలెట్టాడు. వస్తున్నా. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పదండి ముందుకు, పదండి తోసుకుపోదాం పైకి. ఏందన్నా నీ గోల? నీకు బయట బెయిలిచ్చేవాడు ఎవడో లేడా? మా అన్నకి బెయిల్ రాకుండా తొక్కేస్తున్నారు, అయినా వదలం. తొక్కేస్తున్నారు. అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం? ఇప్పుడివరా. ఇదిగోన్నా. ఏంటి బొక్కలు? ఈ దుప్పటి గురించే ఇంత గోల. ఇవాళ దుప్పటి, రేపు చీకటి, ఎల్లుండి పగలు, తర్వాత మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం, ఇంకా ఎన్నాళ్ళు అవినీతి. అరగంటలో కొత్త దుప్పటి తెప్పిస్తా, ఓకేనా? తిండి కూడా కావాలి. ఎవరి తమ్ముడు? మర్డర్ చేశాడులే. అమ్మా, వెళ్ళు. తమ్ముడి మూతి మీద మీసమే లేదు, మర్డర్ చేసావా? ఇదే నా బెజవాడలో అయితే కాళ్ళు చేతులు వెరగొట్టేవాడి తమ్ముడు. మీ బెజవాడే. తమ్ముడు దా కూర్చో. నాన్న, ఎవరిని చంపావు? తెలీదన్నా, గొడవలో తెలియకుండా జరిగిపోయింది. అంటే దొమ్మి అన్నమాట. అంటే యాక్సిడెంటల్ గా జరిగింది, ఏమీ కాదు. నేను చూసుకుంటా తమ్ముడు. అన్నా మీ జైలుకి ఎందుకు వచ్చారు? కుట్ర చేశారు అన్న మీద. ఏం చెప్తాను తమ్ముడు, నా మీద కదా జరిగింది కుట్ర. నేనే డీటెయిల్ గా చెప్తాను తమ్ముడు. చిట్టినగర్ కార్పొరేటర్ బాలరాజు గాడు, అదే చిట్టినగర్ లో నాకు పెద్ద బార్ ఉంది. ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి, అన్నా ఈ బార్ నాకు కావాలి అమ్ము అన్నాడు. అమ్మన్ తమ్ముడు, అమ్మన్నా అమ్మన్ తమ్ముడు, అంతే పగబట్టాడు. నా బారులో కల్తీ మద్యం అమ్ముతున్నారు అని కేసు పెట్టారు. నన్ను జైల్లో పెట్టారు. బారు వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తమ్ముడు వదలను, నేను బయటికి వెళ్తాను. వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా, వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా. ఇంతకీ నువ్వు లాయర్ని పెట్టుకున్నావా? అవునా, వెరీ గుడ్. లాయర్ ఎవరు తమ్ముడు? రమేష్ గారు. అయ్యో తెలుసా రమేష్ గారు, నాకు మంచి ఫ్రెండు. తమ్ముడు నువ్వు కేసు గెలుస్తున్నావు, బయటికి వచ్చావు, వచ్చినట్టే. దట్స్ ఆల్, నేనున్నానంతే. ఏంటి సార్ ఇది? మీ వాడి లైఫే సేవ్ చేస్తే 2 లక్షల? ఎస్ఐ గారు, మీకు విషయం తెలియటల్లా. జరిగిన మర్డర్లో లారా పొరపాటు కూడా ఉందని వాళ్ళ నాన్నే నమ్మి నన్నే కేసు వాదించద్దంటున్నాడు. ఈ డబ్బులు కూడా మొదట్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతారో అని భయపడి కమిట్ అయిన డబ్బులు ఇవి. కావాలంటే వాళ్ళ నాన్నతో మాట్లాడండి, విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. వీడేవడండి గాంధీకి తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ పోలీసులు కోర్టుల కంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మా వాడు కావాలని తప్పు చేసి ఉంటే మీకంటే ముందు నేనే జైలుకు పంపించుండేవాడిని. ఇప్పుడు కూడా వాడికి శిక్ష పడడమే కరెక్ట్ అని మీరు అనుకుంటే మా తరపున మా లాయర్ కూడా వాదించండి. మీరే డైరెక్ట్గా వాడికి శిక్ష పడేలా చేసుకోండి. కాస్త ఆలోచించండి. మామా, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. అవును, ఇంతకీ బన్సీన్ ఎక్కడ? వాళ్ళ అమ్మ నాన్న భయపడి బెంగళూరు వాళ్ళ అక్కలింటి పంపించేశారా? అవునరా. నమస్తే సార్. సార్ రండి సార్. ఏలారా, అంత హ్యాపీనా? అంతా హ్యాపీ సార్. ఎమ్మెల్పీ అని కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు. ఏమైనా మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చా? చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకున్నారు.
నా సర్కిల్ అంతా మీకు తెలుసు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా భయపడకుండా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకే. కూర్చొని మాట్లాడుకునే దానికి ఎందుకన్నా ఈ గొడవలు? సారు 6 మర్డర్లు చేశాడు కదా, పైగా ఈ ఎమ్మెల్యేకి బినామీ. నేను గాని ఒప్పుకోకపోతే నన్ను చంపి 7వ మర్డర్ చేస్తాడంట. చూద్దాం, నీది 7వ మర్డర్ అవుద్దో, నాది 4వ మర్డర్ అవుద్దో. అది కాదన్నా, మాలాంటి పోలీసులు ఉన్నదే అందరి కోసం కదా. జోక్ బాగుంది సార్. పేపర్ ఇవ్వండి. సైరన్, నా మాట విను అన్నా. పేపర్ ఇవ్వండి సార్. ఇవ్వండి. రేపటి నుంచి ల్యాండ్ నీదే. ఎవడన్నొచ్చి అడిగితే ల్యాండ్లో సైరన్ ఉన్నాడని చెప్పు. చూద్దాం నీది 4వ మర్డర్ అవుద్దో, నాది 7వ మర్డర్ అవుద్దో. అరే మామ, పూర్ణ వస్తుందిరా. అయ్యి మీ ఫ్రెండ్ వస్తుంది మా వాడి కోసమే కదా. అవును, ఈ విషయం లారకు కూడా తెలుసు కదా. మా వాడు లవ్లో ఫెయిల్ అయ్యి అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు. మీ ఫ్రెండ్ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. అది వినదు, ఆల్రెడీ లవ్ లో పీకల్లోతో మునిగుంది. ఈ డౌట్ అయ్యాడు, ఇంకా మ్యాచ్ మందే. రానన్నా బాలా, అమ్మ పిలుస్తోంది. వస్తున్నా. అవును, నువ్వు వచ్చింది లారా కోసమే కదా. బాలా, అమ్మ తిడుతుంది. ఒక్కోరేనక్క, వచ్చేస్తా. అంత ఇష్టం ఉన్నదానివి చెప్పొచ్చు కదే. లారా, లారా. ఏంటి సార్, ఎస్ఐ గారు నేను రమ్మన్నారు. పదా. కేసు కొట్టేసి 6 నెలలు అయింది కదరా, ఏంటిది? స్టేషన్కి వెళ్ళారా? ఏ షాపుల్లో ఏమేం పోయాయో మొత్తం లిస్ట్ రెడీ చేసినట్టు. అలాగే, ఈ విషయంలో నువ్వు కొంచెం కేర్ తీసుకున్నావు. రామదాస్ గారు, ఈ విషయంలో మీరేం వరి అవద్దని చెప్పాను కదా. లేవండి, మీరు లేవండి, నేను చూసుకుంటాను. సరేనా? మీరు వెళ్ళండి. సార్ పిలిచారంట. రేయ్, అది ఆ బ్లేడ్ బ్యాచ్ తిరిగేది మీ ఏరియాలోనే కదా? అవును సార్. వాళ్ళు ఏ టైంలో తిరుగుతుంటారు? రాత్రి పూట 10:30 నుంచి 12 వరకు తిరుగుతుంటారు సార్. వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటారనేది నాకు క్లియర్ డీటెయిల్స్ కావాలి. లారా, ఈ ఒక్క విషయంలో నాకు సాయం చేసి పెట్టు. నీకు ఏ విషయంలోనైనా నేను ఉంటాను. అలాగే సార్. వెళ్ళే పని మీద. రే సూరే, ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు దొరకకూడదు. ఎక్కడికి పోతారా? దొంగతనాలు చేస్తారా? థ్యాంక్ యూ లారా, రేపు నేను కాల్ చేస్తా. ఉండరా, ఇప్పుడే వస్తా. జాగ్రత్త, ధైర్యంగా ఉండు. పేరేంటి? పూర్ణ. పూర్ణ. ఏంటి, ఏమైంది? సంధ్య వాళ్ళ నాన్న వచ్చారు. ఇటు తిరుగు. ఎందుకు టెన్షన్? ఏమైందని ఇప్పుడు? ఎల్లుండి పెళ్లి చూపులు. అది గనక ఓకే అయిందనుకో, నేను చచ్చిపోతాను. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నా మీద నమ్మకం లేదా? 3 lakhs. మీరు ఇచ్చే దాంట్లో మా సిఐ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎలాగో మీ బిజినెస్ పెంచారు, లాభాలు పెరిగినాయిగా. వచ్చే నెల నుంచి పెంచండి. సంధ్య, ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు. నాన్న పోనీ, పద పద. వీళ్ళు మారర్రా.
హలో అన్న. తమ్ముడు లారా, ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న. మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి. ఇది కూడా బాలేదు. విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా? ఓకే అన్న, భలేవరే. మన వాళ్ళందరికీ చెప్పేస్తాను, అన్ని రెడీ చేస్తారు, మీరేం కంగారు పడకండి. బాయ్ రాజా. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఆగండి ఆగండి ఆగండి. సౌండ్. ఎమ్మెల్పీ అన్నకి ఎమ్మెల్పీ అన్నకి ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్, ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. అన్న లోపల రండి అన్న. తీరా తీరా పడి తీ. అరే 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 బడి తీరా బడి తీరా తీరా అన్న 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 అన్న. అమ్మా, మిషన్ ఇంపాసిబుల్. అమ్మా, బాగానే సంపాదించాడు. బయటికి వెళ్తే ఎవడు చంపుతాడోనని 24 గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు. నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది, నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది. నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్థమైందా? పో. చెప్పిది అర్థమైందిగా. లారా, ఇంటర్ స్టేట్ సెకండ్. ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పడుతున్నావు, అవునా? సెటిల్మెంట్ అంటే ఒకడిని సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం. మరి నువ్వేంట్రా, వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు. మరి నీ సెటిల్మెంట్ ఎవడు చేస్తాడరా? సార్ రాజు సార్. ఎంపీ ఎవడరా? ఎంపీ ఎవడో? సార్ అది కాదు సార్. ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు. వీని లాస్ట్కి తీసుకురండి. సార్ పదా. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు. నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో కూడా నాకు తెలుసు. పొరపాట్లు చేయడం తప్పు కాదు, దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం. నీకు 4 నెలలు టైం ఇస్తున్నాను. ఇదే రిపీట్ చేసేవనుకో 4 నిమిషాలు కూడా టైం ఇవ్వను. అర్థమైందా? ఓ. ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ. సార్. ఏంటి ఎమ్మెల్పీ గారు, మంచి జోరు మీద ఉన్నట్టున్నారు. పెళ్ళిళ్ళు చేస్తున్నారంట, ధర్నాలు చేస్తున్నారంట, సెటిల్మెంట్ చేస్తున్నారంట. ఎమ్మెల్యే అవుతాడేమో. మేరా భారత్ మహాన్. జై ఆంధ్ర, జై తెలంగాణ. ఎమ్మెల్పీ అన్న వస్తాడు కదరా, వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. 1 2 3 గట్టిగా. అన్నా మా ఎమ్మెల్పీ అని ఇంకా రావట్లేదేంటన్నా? అరే వస్తాడ్రా. 33 34 35 36 వ్యాపిస్తావా? అవును సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అన్నా మా అన్న ఇంకా రావట్లేదన్నా. అరే బాబు వస్తాడ్రా, లోపల ఏం కొట్టట్లేదు మీ సార్ని. స్టార్ట్. 1 ఒకటా? ఏమండి 37 కదా? మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా? అయ్యా, మీకు మీ తోలు పెట్టుకోదన్నవయ్యా. ఇక నుంచి మీరేం చెబితే చేస్తానయ్యా. చూడు, ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం. డిసైడ్ చేసుకో. నువ్వు నన్ను కలవడమా, బయటికెళ్ళి లారాని కలవడమా, నువ్వే డిసైడ్ చేసుకో. అన్నా ఏమన్నాడు? తమ్ముడు, నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు. ఫోన్ చేయొద్దు, మెసేజ్ పంపించొద్దు, వాట్సాప్లోకి రావద్దు, పలకరించడానికి రావద్దు. లవ్ యూ రాజా. ఆ ఏసీపీ యాజ్ ఎ పర్సన్ మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం. ఇప్పటికి 8 చోట్ల పనిచేశాడు. చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది. అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీడర్స్ పై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని హుకుం జారీ చేశారు. ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు. మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం. కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది. సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియారిటీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. కాల్ చేయి. నా డబ్బులు అన్నా.
ఎంత చెప్పారు నీకు? పెడే ఫోన్. ఇవ్వనంటున్నాడు. మళ్ళీ చేయి. సరే. కట్ చేశాడు. మొత్తం 4 లక్షలైనా నా డబ్బులు ఇవ్వు. ఇందాక చెప్తున్నావు అదే అన్న బాలి గురించి. అన్న అతని డబ్బులు అతనికి ఇచ్చాయి. నీతో ఏమన్నాడు? అన్నా తేడా వస్తే మీ నాన్నకి బదులు నేను వేస్తాం సెల్లో. హలో, గొడవనా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఆ సరే నన్ను ఎందుకు కొట్టావు? ఆ ఏసీపీకి తెలిస్తే నిన్ను వదులుతాడు అనుకుంటున్నావు? అరెస్ట్ చేస్తే చేసుకొని మనం చూసుకుందాం. ఏంటి నువ్వు నేను చూసుకునేది? నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ ఎస్ఐ లాంటి అవినీతి పరుడు కాదు. ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే 1/2 గంటలో సైరన్ కానీ కొట్టిన విషయం నీతో చెప్పిస్తాడు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అది చేసే ముందు అడగాలి. 4 రోజులు అక్కడ కనబడి దాక్కోండి. అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేం. నేను ఫోన్ చేసేంత వరకు బయటికి రాకండి. జరుగు. సార్, ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాని తీసుకుని వచ్చాడు. కొట్టింది ఎవరు? లారా. పట్టుకోండి. రేమా, నేను ఒక 4 రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను. ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా నీకు? ఏసీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? ఆ ఎస్ఐ గారిని చూడలేదా? వీడు అలాంటి ఒక పోలీసే. కొత్తలో వచ్చినప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు. ఒక్క 6 నెలలు చూడు, 6 నెలలు చూడు, అప్పుడు అర్థం అవుతుంది. ఇంతేనా? జీవితాంతం ఇలాగే ఉంటావా? తప్పించుకుంటూ తిరుగుతావా? నేను వెళ్తాను. వాళ్ళని వదిలేయండి, నేను వస్తాను. సార్, మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు. ఎలా ఉన్నావు? పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నాయి. సైరన్ ఆయనకు బినామీ సార్. ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు. మీరు కేసుని కేసులా చూస్తారు, సైరన్ అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే నిన్ను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టం అవుతుంది. ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారాగాడి సంగతి తేలుతాం. వస్తాను సార్. టేక్ కేర్, నేను చూసుకుంటాను. అన్నా, మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకాని వాళ్ళ కనబడుతున్నాం. వాడిని వదిలేస్తే ఇలానే ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. వాడికి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్నా. బాలరాజు, తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి, తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి. మనకి ఒక అవకాశం వస్తుంది. సార్, వీడిని డీల్ చేయడం ఇలా కాదు సార్, పంపించేయండి. సార్, అందరూ వచ్చేసారు సార్. రేయ్, మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్. మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు? వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా?
కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో? మేము లారాతోనే ఉంటాం, లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రండ్రా ముందుకి. ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించిన, మీరు వాడితో కనపడిన, ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. వాడిని మళ్ళీ మీ బార్లో చూసిన, మీ బార్లో కూర్చోబెట్టిన, మీ బార్ సీజ్ అయిపోతుంది. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బాబు నమస్తే. మీ పనిలో మీరు ఉండండి. ఎవరన్నా అడిగితే ఈ వెనక లారా ఉన్నాడని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. బాబు మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట. ఈ బారు నీ అడ్డాగా మార్చుకున్నావంట. దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏమీ అనుకోవద్దు, ఈ బార్కి రావద్దు. అది కాదురా, అది కాదురా. నాతోరా. అరే లారా లారా ఆగరా, నా మాట వినరా. ఆ ఏసీపీతో గొడవలొద్దురా. ఆ ఏసీపీ గారు మిమ్మల్ని భయపెట్టాడు కదా, ఇప్పుడు నేను వాడిని భయపెడతా. చూపిస్తారా? చేసినట్టున్నాడు. నాతో తిరగద్దన్న వాళ్ళని బెదిరించావు కదా, నీ టార్గెట్ నేనే కదా. అందుకే నీకోసం సెంటర్లో వెయిట్ చేస్తున్నా. వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం. తమ్ముటేరా. శివ సార్, బండిది. నీకు దండం పెడతారా? ఆ ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు. ఏంట్రా ఇది? రారా వెళ్దాం. కాళ్ళు పట్టుకుంటా, పదరా. వెళ్దాంరా. ఏసీపీ వస్తున్నాడు. నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? అసలు ఎవరు నువ్వు? 5,000 కోసం 10,000 కోసం కక్కుర్తి పడతావు. ఎక్కడ డబ్బులు వస్తావు ట్రాన్స్ఫర్లు చేయించుకుంటావు. నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది? బెదిరిస్తావా? దా నన్ను బెదిరించి దా దా దా. ఈడితో ఏంటి సార్ మాటలో? స్టేషన్కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం. దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది. దా తమ్మున్న మగాడవడ రండ్రా లోపలికి.
వెహికల్స్ రెడీగా ఉన్నాయా? రెడీ సార్. చెక్ చేశారా? సార్ ఓకే సార్. ఓకే సార్. లారా, వయసులో ఉన్నావు, బోలెడు భవిష్యత్తు ఉంది నీకు. వాళ్ళు ఎలాగైనా నేను ఇరికించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో. పెద్దవాడిగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే. వెళ్ళిపో. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్. Gun down! Guns down! Are you okay? Ramesh, are you okay? Are you okay? Okay. Okay, sir. వాడు వెళ్ళేటట్టు చేసి తప్పు చేశాం సార్. లేదండి, వాడికి పోలీసులు అంటే భయం లేదు. ఇప్పుడు వచ్చింది. నాకు కావాల్సింది కూడా అదే. నిన్న రాత్రి ఏసీపీ రాజేంద్రతో గొడవపడిన లారా అలియాస్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుందాం. మా కేసీపీ గారంటే గౌరవం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. అయినా కూడా లారాను చూపించే వారికి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. కమిషనర్ గారు వస్తున్నారు, తప్పండి. సార్, లారాను ఎన్కౌంటర్ చేశారని అందరూ అంటున్నారు. అవునా? లారా డెడ్ బాడీ ఎక్కడ చూసావు నువ్వు? మీ సమాధానం కరెక్ట్గా లేదు సార్. ముందు నువ్వు క్వశ్చన్ కరెక్ట్గా వేయడం నేర్చుకో. మంచి క్వశ్చన్స్కి మంచి సమాధానాలు వస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదే అప్పటి నుంచి చూసావా, అప్పుడే అభిమానులు తయారయ్యారు. నేను చెప్పానా ఈ రౌడీస్తో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని? రేపొద్దు నా లారాగాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అది నీ మీదకి వస్తుంది. పోలీస్ జాబ్ అంటేనే రిస్క్ కదా సార్. హలో లారా, నమస్కారం. నా పేరు లారా. రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను. సరే, ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించాలి. వాళ్ళ నేరం రుజువైతే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఇలా జరుగుతుందా? లేదు, అలా జరగట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను చెప్తాను. పోలీసులకి నిజానిజాలతో పనే లేదు. మన దగ్గర డబ్బుంటే పోలీసు మనకు అమ్ముడుపోవడానికి రెడీగా ఉంటాడు. మన దగ్గర పలుకుబడి ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు. దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం. ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి, పలుకుబడైనా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎవడేమన్నా పడుండాలి, లేదా వాళ్ళ చేతిలో చావాలి. అంతే. అక్కడ మిస్ అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు. అదే నాకు జరిగింది. ఇది మన పోలీసులు, మన చట్టం. ఇలాంటి పోలీసులు, ఇలాంటి చట్టం మనకు అవసరమా? వాళ్ళు చెప్పాడు కదా, అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను, నా చట్టం నేనే రాసుకున్నాను. దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజం సెటిల్మెంట్స్. నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్లో పోలీసులు గనక ఉండి ఉంటే నానాటోడు ఈరోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు. లంచాలు ఇస్తేనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, పొలిటికల్ పవర్ ఉంటేనే పోలీసులు పనిచేస్తారు అంటే అలాంటి పోలీసులు, అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు. లేదా? లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా?
ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి లొంగిపోతాను. నిజంగా లంచం తీసుకోకుండా పోలీస్ స్టేషన్ పనిచేసిన రోజు, డ్యూటీగా చేసే పోలీస్ వచ్చిన రోజు నేను ఇవన్నీ ఆపేస్తాను. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటా. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. సార్, వాడిని మీరు తక్కువ అంచనా వేశారు. వాడు దొరికిన చోట వాడిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేదిగా. సార్, ఇది ఇంతటితో ఆగదు. వాళ్ళని వదిలేస్తే ప్రతి ఒక్కడు సిటీలో ఇలాగే చెలరేగిపోతారు సార్. సార్, ఆ లారాగడ్ విషయంలో నేను రిస్క్ తీసుకుంటాను. మీరు గనక నాకు పర్మిషన్ ఇస్తే ఆ యదవని 2 రోజుల్లో వేసి పారేస్తాను. ఒంటి మీద డ్రెస్సు, చేతిలో గన్నుంటే ఎన్కౌంటర్ చేస్తావా? ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి. వాడిని ఎన్కౌంటర్ చేస్తే జనాలు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు అమ్ముడు పోయావని రామ్దాస్ లాంటి తప్పు చేస్తే, అమ్ముడు పోయేవాడు నాకే న్యాయం చేస్తాడని లారా లాంటి వాడు తప్పు చేస్తున్నాడు. రెండింటికి కారణం నువ్వే తెలుసా? నీలాంటి వాడి వల్లే నేను పోలీసులను నమ్మించడానికి నా సర్వీస్ మొత్తం సరిపోతోంది. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేసేది? రాష్ట్రంలో 90,000 మంది పోలీసులు, నెలకు 900 కోట్ల రూపాయల జీతం. ఆఫ్టర్ ఆల్ కూరగాయలు అమ్మే అమ్మాయికి భద్రత లేకుండా పోయింది. ఇది మన పోలీస్ డ్యూటీ. సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఏమొస్తుంది సార్? ట్రాన్స్ఫర్స్ తప్ప. లేదా కేసు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మారుస్తారు. ట్రాన్స్ఫర్లకే భయపడితే ఈ ఉద్యోగం ఎందుకు నీకు? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్లేస్లోకి ఇంకో పోలీసే వస్తాడు, పొలిటీషియన్ రాడు. ప్రతి పోలీసు నిజాయితీగా ఉంటే ఎంతమంది నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎంతమంది దగ్గరికి కేసులు మారుస్తారు? తప్పు చేసేవాడు అలాగే ఉంటాడు. నిన్ను భయపెడతాడు, డబ్బా చూపిస్తాడు. దేనికి లొంగకపోతేనే డ్రెస్ వేసుకో, లేదంటే ఉద్యోగం మానేసి బ్రోకర్ పని చేసుకో. మనందరి డ్యూటీ క్రైమ్ని పెంచడం కాదు, క్రైమ్ని కంట్రోల్ చేయటం. రామ్దాస్ దగ్గర 2 లక్షలు తీసుకొని లారాని రౌడించేశావు. నీకు 10 లక్షలు ఇస్తా. వాడిని మనిషి చేయి. రాజేంద్ర మనిషి విమానాన్ని కనిపెట్టాడు, అంతరిక్షాన్ని కూడా కనిపెట్టాడు. దానికంటే ముందు మనిషిలో ద్వేషం, పగ ఉంటాయని, అవి మనిషిని చంపేస్తాయని చెప్పి చట్టాన్ని కూడా కనిపెట్టాడు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జ్ఞానాన్నిస్తాడు, పోలీసులు భద్రతనిస్తారు. ఈ 3 ఉంటేనే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు. అలాంటి డ్యూటీయే రాజేంద్ర చేస్తున్నాడు. ఇంత బాధ్యతగా మీరు డ్యూటీ చేస్తేనే డిపార్ట్మెంట్లో ఉండండి, లేదంటే మా వల్ల కాదని రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీటింగ్ ఈజ్ ఓవర్. చెప్పులారా. బెయిల్ కోసం కాల్ చేశాను. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఆ ఎస్ఐ కరెక్టెడ్ కాబట్టి మా నాటలు సాగాయి. ఈ ఏసీపీ సంగతి నీకు ముందు తెలుస్తుంది. ఇంకోసారి నాకు కాల్ చేయకు. నువ్వు డైరెక్ట్గా కోర్టులో లొంగిపోమ్మా, అప్పుడు బేలేరం చేస్తాం. ఈ లోపు నువ్వు పోలీసులు దొరకకుండా కొంచెం జాగ్రత్త పడమ్మా. వాళ్ళని వదిలేద్దాం సార్, వాడు గ్యారంటీగా కోర్టులో లొంగిపోతాడు. వాడేమనుకుంటున్నాడో మనకు అనవసరం. మన పద్ధతిలో టైట్ చేస్తేనే వాడు మన దారికి వస్తాడు. లారా అనేవాడు ఎక్కడున్నాడో చెప్పకపోయారో మీకు 3rd డిగ్రీ అరా? శివ, 3rd డిగ్రీ రెడీ చేయి. లే చెప్పు. సార్, మా ఎమ్మెల్పీ అన్నకి లారా డీటెయిల్స్ తెలుసు సార్. అన్నా నిజంగా లారా ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. కనకదుర్గమ్మ అమ్మవారి మీద ఒట్టు సార్. కావాలంటే నిప్పుల మీద నడుస్తాను సార్. నేను నిప్పుల మీద నడవటం ఏంట్రా? నిజం చెప్తే నిప్పుల మీద నడిచిన ఏం కాదు సార్, కొంచెం కూడా కాలేదు సార్. నేను రెడీ సార్. ఇప్పుడు నీకోసం నిప్పులు ఎక్కడ తెమ్మంటావు? క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్, బాగా ఇష్టం సార్ నాకు. మ్యాచ్ జరుగుతోంది. అవును సార్. వికెట్ పడే వరకు గుంజిల్ది. నొప్పి లేకపోతే నువ్వు చెప్పేదంతా నమ్ముతా. సార్, టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజుళ్ళు తీయాలా సార్? ఆడేవాడెవడు? అజింక్య రహానే సార్. వాడు 3 రోజులు కూడా అవుట్ అవ్వడు సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజుళ్ళు తీస్తే చచ్చిపోతాను సార్. అందుకే కదా గుంజిల్ తీయమంటోంది. ఎవర్రా నా పేరు చెప్పింది? దీని వరకు ఏమన్నా విజయవాడలో ఆపోజిట్ గ్రూప్ వస్తావు ఏమన్నా ఉందా? 3rd డిగ్రీ అంటే భయం వేసి నీ పేరు చెప్పేసాను. థర్డ్ డిగ్రీ అంటే అని పేరు చెప్పేస్తావా? ఏదో కంగారులో చెప్పామన్నా. పోనీ మనాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. మాకు తెలియదన్నా. తెలీదా మీకు? తెలియదన్నా. ఎరా మీకెవరికి తెలీదా? ఎంత కట్టుబాటుతో ఉన్నారా? ఒరే, రాజకీయాలకు రాబోయే నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు
ఎవరిని నమ్ముకోవాలంటే ప్రజల్ని నమ్ముకోవాలి, కార్యకర్తల్ని నమ్ముకోవాలి, డబ్బుల్ని నమ్ముకోవచ్చు. పోయి మీలాంటి రౌడీ నా కొడుకులు మాత్రం ఎప్పుడూ నమ్ముకోకూడదురా. లారా ఫ్రెండ్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్. బాలా ఎవరు? సార్ బాలా అంటే పూర్ణ తమ్ముడు సార్. పూర్ణ ఎవరు? సార్ పూర్ణ అంటే అమ్మాయి సార్. లారాకి పూర్ణకి మధ్య లవ్ ఉందని రూమర్.